హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే పార్థు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తీసిన వీడియో అండి. వాళ్ళ హాల్లోంచి ఈ ప్రకృతి అయితే ఎంత అందంగా ఉంటుందండి. మా పార్థు నన్ను ఒకటి అడిగాడండి, అమ్మమ్మ ఇది వండు, నువ్వు ఇదివరకు చేసావు, చాలా బాగుంది టిఫిన్కి అన్నారండి. అయితే దానికి ఇడ్లీ పిండితోటే నేను ఒకసారి వండానండి, వేలేసరని ఉన్నప్పుడు. ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నారు కదండి. అమ్మమ్మ నాకు అవి చాలా బాగున్నాయి వండు అన్నాడండి. సరే, పొద్దున్నే టిఫిన్కి పనికొస్తుందని పుల్లటి ఇడ్లీ పిండి, అంటే నిన్న ఇడ్లీ వేశానండి, ఇవాళ ఆ ఇడ్లీ పిండినే నేను ఇక్కడ పునుకులుగా వేస్తున్నానండి. సింపుల్గా మన పిల్లలకి నచ్చేటట్టు ఇలా మార్చి వేస్తాం వలన పిల్లలకి ఇష్టంగానే ఉంటుంది, మనం కూడా వాళ్ళ సంతృప్తిగా మనం పెట్టిన వాళ్ళం అవుతాం. అయితే కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ కూడా సన్నగా కోసి ఇందులో వేసామండి. మనకి ఇక్కడ పుల్లటి పిండి అయినా సరే ఉల్లిపాయ వేయటం వలన ఆ పులప పోయి చక్కగా తినటానికి బాగుంటుంది. అయితే నూనెలో చేసేది పిల్లలకి అంత ఆరోగ్యకరంగా ఉండదు కాబట్టి నేను ఇక్కడ గుంట పొంగడాలో వేస్తాం కదండి, ఆ గిన్నెలో వేస్తున్నాను. ఎక్కువగా నూనె ఉపయోగించకుండా చక్కటి ఫుడ్డును మనం పిల్లలకి అందించిన వాళ్ళం అవుతాం. ఇలా చిన్న చిన్న ఆలోచనలతో పిల్లలకి కావలసినవి మనం అందిస్తే మంచిగా మన పిల్లలకి ఆరోగ్యంగా ఉంటుంది. తగినంత ఉప్పు వేసానండి, ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు వేసిందేనండి, అందుకే కొంచెం మాత్రమే వేశాను. ఇలా ఇవన్నీ వేసుకుని మనం ఒక అరగంట సేపు ఇక్కడ పక్కన పెడితే మనకి ఉల్లిపాయలు చక్కగా అందులో ఊరి మనకి పులప శాతం తగ్గుతుందండి. మీకు ఇలా చేసి మన పిల్లలకి ఇష్టమైన ఫుడ్ని పెట్టచ్చు. చూసారా? అయితే మా పార్థుకి బీరకాయ అంటే నచ్చదండి, అందుకే నేను శనగపప్పు వేసి బీరకాయ కూర అయితే వండుతున్నాను. ఇప్పుడు మరి క్యారేజీ పెట్టాలి కదా, ఇద్దరు పిల్లలకి కూడా బాక్సులు అయితే అమర్చాలండి. అందుకే చిన్న ప్లాన్తో పప్పు వేసి వండితే చక్కగా తింటారండి. శనగపప్పు నూనెలో వేసి మనం బీరకాయ కూర ఎలాగైతే వండుకుంటున్నామో అలానే. ఇప్పుడు మనం పునుకులు వేసేద్దామా? ఇంకోనండి, మనం కాస్తంత నూనె రాస్తే తొందరగా మనకి అటు తిరగటానికి సులువుగా ఉంటుంది, తిరగవేయటానికి. ఇక మనం 10 నిమిషాలు అయితే అయిపోయిందండి. చక్కగా మనం దీన్ని ఒక గరిటె సహాయంతో పునుకులైతే వేసేద్దాం. మా పార్థుకి నేను ఎప్పుడో వేశానండి, వాడికి ఇంకా గుర్తుంది. ఇలాంటి ఓవెన్లో కూడా పెట్టచ్చు, అయితే మనకు తెలియదండోయ్ అటువంటివి. నేను మా అమ్మాయి లేదు కదండి, నా స్టైల్లో నేనైతే గ్యాస్ మీద అయితే వండేస్తున్నాను. చక్కగా ప్రతిదీ కూడానండి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటే మనం నూనెలో వేసి టేస్టే ఉందండి, ఏమాత్రం కూడా మనం ఇలా వేసినట్టు అనిపించలేదు. ఇలా పిల్లలకి ఆరోగ్యకరమైన ఫుడ్ని మనం అందిద్దాం. ఇది ఒక చిన్న ప్రయత్నం అండి. నాకు ఇది అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. అయితే మా పార్థుకి ఎంతో ఇష్టమైంది, పిల్లలు కూడా చాలామందికి ఇది ఇష్టమై ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇది నా చిన్న ఐడియా, తెలియని వారికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇలా చేశానండి. మనం 10 నిమిషాలు ఇలా మూత పెట్టుకుంటే మనకి చక్కగా మగ్గిపోతుందండి. కూర కూడా చాలా వరకు దగ్గరికి వచ్చేసింది. నేను ఇలా టిఫిన్ చేసుకుంటూ మనం ఇలా కూర చేయటం వలన ఇక్కడ కూర మాడిపోతుంది, ఇది ఇక్కడ ఈ టైం కలిసి వస్తుంది, అక్కడ అది అవుతుంది. ఈ రెండు అవ్వటం తర్వాత ఇంకా టైం ఉందనుకోండి, మనకే కిచెన్లో ఏమైనా చదువుకునే పనులు కూడా ఉంటే ఇక్కడే పెడితే అవి చేసుకుంటూ ఉంటే మనకే 3 పనులు అవుతాయి. మనకే పొద్దున్నే క్యారేజీ పెట్టే సమయంలో ఎంత ఒత్తిడి ఉంటుందోనండి. నేను అనుకుంటూ ఉంటాను, పిల్లలతో ఎలా చేస్తున్నారో ఏమో, ఎంత కష్టమో అనిపించిందండి ఉన్న 4 రోజుల్లోనూ. ఎందుకంటే ఎప్పుడో మా పిల్లలిద్దరికీ క్యారేజీలు పెట్టే సమయం ఈనాడో మర్చిపోయానండి. ఇప్పుడు ఈ ఇద్దరిని చూస్తుంటే మా అమ్మాయి ఎలా చేసుకుంటుందా అనిపిస్తుంది. చూసారా? ఇక్కడ కొంచెం మధ్యన ఉన్నాయి మాత్రం కొంచెం కలర్ అయితే మారినాయండి, చుట్టూ ఉన్నాయి మాత్రం దోరగా వచ్చాయి. మనం సిమ్లో పెట్టుకుని చేస్తే సరిపోతుంది. నాకు ఒక పక్క కూర కూడా అయిపోయిందండి. ఇద్దరికే బాక్స్ అయితే చదిరేయటమేనండి. నేను ఎప్పుడూ పెట్టాను కదండి పిల్లలకే బాక్సులు, కచ్చీపు స్పూను పెట్టలేదండి. ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా మా పార్థు నాకు చెప్తూనే ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు. ఎంత నవ్వుతానో నేను, ఎంత గ్యాప్మోనండి మా పార్థుకి. ఇప్పుడు వేలేసరాని చేసి పెట్టానండి. అయితే కావ్యకి ముందుగా పంపించేయాలి. నేను కావ్యకి వేసి కావ్యనైతే బాక్స్ పెట్టి పంపించేశానండి. ఇక పార్థు అయితే ఉన్నాడు. ఇలా ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు ఎప్పుడైనా సరే మధ్యాహ్నం మాటలు కూడా
తినాలి అనుకుంటే ఇలా మనం పిల్లలకి వేసి పెడితే చక్కగా తింటారండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. నేనైతేనండి ఇక్కడ మన ఇంట్లో ఉన్న అల్లం పచ్చడి నాకు తర్వాత ఉల్లి ఆవకాయ పచ్చడి వేసి పిల్లలకైతే పెట్టానండి. ఎందుకంటే ఉదయాన్నే ఇంత హడావుల్లో చట్నీ చేసే టైం అయితే అవ్వలేదండి నాకు. ఇలా ప్రతి ఒక్కరూ ఇంతే కష్టపడుతున్నారు కదా. నిజంగా ఈ తల్లులందరికీ చిత్తకోటి వందనాలండి. పిల్లల కోసం ఎంత చక్కగా వాళ్ళకి కోరింది వండుతూ వాళ్ళని ఉదయాన్నే పిల్లల్ని పంపించడం అంటే మాటలేం కాదండి. చూశారు కదా, చక్కటి టిఫిన్ అయితే మా పార్దుకి అయితే రెడీ అయిపోయింది. మా పార్దు పప్పుల చట్నీ బాగా తింటాడండి, కానీ నేను చెయ్యలేకపోయాను. మరి కొంచెం ఉంది, కావ్య వేసుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. మా పార్దు అయితే ఈ పచ్చడితోటే తినేసాడండి. మా పార్దుకి ఉల్లి ఆవకాయ పచ్చడి అంటే ఇష్టమండి, తింటాడు. ఇది ఉల్లి ఆవకాయ పచ్చడి పెరుగు కలుపుకుని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే పార్దు పెరుగు తినడండి, అందుకే ఇవాళ నేను ఉట్టుదే పెట్టాను. చూసారా, ఆల్రెడీ దోశ అయితే అయిపోయిందండి. మనీ ఇవి ఎక్స్ట్రా అన్నమాట అండి. ఇలా పిల్లలకి నచ్చినవి వండి పెట్టడంలోనే తల్లిదండ్రులకి ఆనందం కదా. ఇలా నేను వీళ్ళిద్దరిని మా పాప అల్లుడి గారు హైదరాబాదు చిన్న ఫంక్షన్కి వెళ్ళటం వలన వీరింట్లో 4 రోజులు ఉండటం నేనైతే ఇలా పిల్లలతో ఎంజాయ్ అయితే చేశానండి. మధ్యన ఒక రోజు వచ్చి వీడియోలు తీసుకుని మా బుజ్జితోట చూసి వెళ్ళిపోయాము. పార్దు నేను వచ్చి ఇలా నాకు తెలిసిన ఈ చిన్న వంటకం మీకు చూపిస్తే మీ పిల్లలకే ఇది అమర్చుకుంటారు అన్న ఉద్దేశంతో చేశానండి. మా పార్దు అయితే బూస్ట్ అయితే తాగుతున్నాడండి. వాడికి బూస్ట్ తినటం అన్నా ఇష్టమే, తాగటం అన్నా ఇష్టమే. అయితే చిన్న చిట్కా అండి, మనం బాటిల్ వాడతాం కదండి, బాటిల్ గాలి పోసుకుని గట్టిగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ప్యాకెట్లు తెచ్చుకొని ఒక దండ తెచ్చి పక్కన పెడితే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక ప్యాకెట్ ఒక 2 గ్లాసులకి కావ్యకి పార్దుకి సరిపోతుంది. ఇలా ఒక 5 రూపాయల ప్యాకెట్ కలిపితే ఒకే గ్లాస్ అవుతుంది, లేదంటే ఇద్దరికి కలపచ్చు. చక్కగా ఇలా చేసి పాడవకుండా మనం జాగ్రత్త పెట్టుకోవచ్చు కదండి. ఈ చిట్కా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ. ఇది చక్కగా మా పాదు చూడండి వేడివేడి బూస్ట్ తాగుతూ చిన్న పని జరిగిందండి. పాదుని రెడీ చేశానండి. అయితే ఆ వేళ శుక్రవారం రెడీ చేశాను కదండి, ఆ వేళ వైట్ అండి బట్టలో నేను చక్కగా రెడీ చేసి కిందకైతే పంపాను. అప్పుడు మా పాప ఫోన్ చేసి వైట్ బట్టలు వేసావా అని ఫోన్ చేసి అడిగితే మళ్ళీ నేను పరిగెట్టుకుంటూ కిందకి వెళ్ళి లిఫ్ట్లో తనను తీసుకొచ్చి మరి వైట్ బట్టలు వేసి పంపించానండి. ఇన్ని తిప్పలైతే పడ్డాను నేను వాళ్ళ దగ్గర. ఇదిగోనండి వైట్ అయితే వేసి పంపిస్తున్నాను. మా కావ్య పార్దు వాళ్ళు 5 అంతస్తుల పైన ఉండటం వలన ఇక్కడ చాలా బాగుంటుందండి. చూసారా, హాల్లోంచి కిటికీలోకి భోజనం చేస్తూ ఇలా చూస్తూ భోజనం అయితే చేయొచ్చండి. అంత హ్యాపీగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి. బాయ్ చెట్టు తల్లులు, బాయ్ నాన్న.